ఏమిటి, ఎందుకు, ఎలా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అసలు ఏం ఆలోచించొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, చాలా కూల్గా ఉండాలి, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని చాలామంది చెప్తారు. కరెక్టేనండి, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కానీ అలా అని మనం మానవ ప్రయత్నం అనేది చేయకుండా ఉండలేం కదా. సో కాంపిటీషన్కి వెళ్తే ఎవరో ఒకరే విన్ అవుతారు, ఎవరో ఒకరే క్లాస్ ఫస్ట్ వస్తారు. అలా అని అందరూ ట్రై చేయకుండా ఉంటారా? ఉండరు కదా, అందరము ట్రై చేస్తాము. సో ఆ ఫస్ట్ ఎవరు వస్తారు, ఎవరు విన్ అవుతారు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి అందరము ట్రై చేస్తాం, మానవ ప్రయత్నం చేయాలి. సో ఇలా ఆలోచించారు కాబట్టే మన సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారారు. సో తనకు వచ్చిన జ్ఞానాన్ని కూడా అందరికీ పంచారు. సో ఎందుకు అనంటే, ఎందుకు ఒకరు పంచభక్ష పరమాన్నాలు తినగలుగుతున్నారు, ఇంకొకరు అదే అన్నం కూడా దొరక్క ఆకలికి అలమటిస్తున్నారు, ఎందుకు కొంతమంది రాజభోగాలు అనుభవిస్తున్నారు, కొంతమంది కట్టిక నేల మీద పడుకుంటున్నారు, కనీసం కప్పుకోవడానికి బెడ్షీట్స్ కూడా లేకుండా. సో అలా ఎలా, దీనికి ఏంటి ఇదంతా అని చెప్పి తను బాగా భార్యను, పిల్లల్ని, తన చిన్న కొడుకుని కూడా వదిలేసి ఇంటి నుంచి బయటకెళ్ళి బోధి వృక్షం కింద చాలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి తనకి జ్ఞానోదయం వచ్చి గౌతమ బుద్ధుడిగా మారారండి. సో అలా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా అనాలసిస్ అనేది చేసుకుంటూ ఉంటేనే మనం అంటే ఏదైనా కానీ చేయగలుగుతాము. సో లేదు ఇంకా గాలికి దీపం పెట్టి దేవుడా నీదే భారం అని అంటే అది నిలవదు. మన ప్రయత్నం మనం చేతులు అడ్డు పెట్టి కొంత ప్రయత్నం అనేది చేయాలి, కరెక్టే. కానీ ఏంటంటే రమణ మహర్షి గారు చెప్పారు, ఓషో చెప్పారు, ఇలా ఎంతోమంది చెప్పారు. సో ఇప్పుడు చాలామంది అనుకుంటారు యూట్యూబ్ చూసి ఇలా మాట్లాడుతోంది అని. కాదండి, మా నాన్నగారు బైబిల్ చదివారు, ఖురాన్ చదివారు, ఇంకా చెగువేరా బుక్స్ కానీ చాలా భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ చదివారు, అన్నీ ఉన్నాయి. అమ్మ నాన్న ఇద్దరు సంస్కృతంలో మాట్లాడతారు కూడా. సో సంస్కృతంలో ఉన్న పద్య రూపంలో ఉన్న బుక్స్ వాటికి చదువుకుంటూ మాకు అర్థాలు చెప్పుకుంటూ పెంచింది అమ్మ. సో నాన్నగారు చనిపోయాక అవన్నీ బుక్స్ కూడా చాలా లైబ్రరీస్కి ఇచ్చాము. సో అంటే అప్పటి నుంచి వచ్చింది. నాకు కూడా బుక్ రీడింగ్ చాలా హాబీ. నేను యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలు చాలా చదివాను. విజయానికి 5 మెట్లు కానీ ఇంకా చాలా ఇప్పటికీ ఉన్నాయి కూడా బుక్స్ అవన్నీ నా దగ్గర. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చేది, కానీ యూట్యూబ్ రాకముందు నుంచే నాకు బుక్ రీడింగ్ అనేది హాబీ అండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, అది మా అమ్మ నాన్న నుంచి వస్తుంది. సో అలా అనాలిసిస్ చేసుకొని డీప్ మెడిటేషన్ ద్వారా నాకు కొన్ని ప్రశ్నలకి నేను అనుభవించిన వాటికి సమాధానాలు చిన్న చిన్న కథల రూపంలో, అది కూడా నా ఓన్ క్రియేషన్ అండి. ఎక్కడో చాట్ జీపీటీని అడిగి కాదు, ఎవరి ద్వారానో విన్నవి కాదు, ఎక్కడో చదివినవి కాదు, పర్సనల్గా నేను అనుభవించిన దాన్ని బట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు డైలీ ఒక స్టోరీ అనేది, ఒక గురువు జీవితంలో జరిగిన చిన్న చిన్న అనుభవాలు. సో ఏ డే ఇన్ మై లైఫ్ అనేది ఇక నుంచి మీకు ఎవ్రీ డే అనేది ఒకటి వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్.